వినాయక ఉత్సవాల సందర్భంగా కుకట్పల్లి జోన్లో పలు చెరువులు బేబీ పాన్ల వద్ద ఏర్పాట్లను పలు అభివృద్ధి పనులను పరిశీలించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. అందులో భాగంగా కుత్బుల్లాపూర్లోని వెన్నెలగడ్డ, కట్టమైసమ్మ, గాజుల రామవరంలోని పరికి చెరువులు, బేబీ ప్యాడ్స్ వద్ద నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన మేయర్ పలకు ఎలాంటి సౌకర్యం కలగకుండా కూడా అసౌకర్యాలు ఏర్పాటును వారంలోగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. చెరువులు, బేబీ పాండ్స్ వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు. వాహనాల పార్కింగ్ ఇబ్బంది లేకుండా చూడాలని, బేబీ పాండ్స్ చుట్టూ బారికేడ్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. నిమజ్జనం చేసిన విగ్రహాలను సాంప్రదాయ పద్ధతిలో తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిమజ్జనంలో పాల్గొనున్న సిబ్బందికి అవగాహన కల్పించాలని కోరిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా, లైటింగ్, మొబైల్ టాయిలెట్స్, త్రాగునీరు, హెల్త్ క్యాంప్, హెల్ప్ డెస్క్, అవసరమైన క్రెయిన్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మేయర్ ఆదేశాలు. చూడండి ఎట్లుందో పబ్లిక్ వేసేటోళ్ళు వాళ్ళ అలవాటు అంతా కార్నర్ అంతా కూడా వేసేసే ఉంది. పండుగలు చేస్తారు. సిటీ అంతా మన పైననే డిపెండ్ అయ్యి ఉంది. జిహెచ్ఎంసీ కరెక్టే. మనం మంచి పేరు తెచ్చుకుంటేనే వేరే వాళ్ళు ఇదవుతుంది. సరేనా? మా కార్పొరేటర్లు, మా స్థానికులు, ఇక్కడ ఉన్న నాయకులకి, మరి ఇక్కడ విచ్చేసిన ప్రజాప్రతినిధులకి, మరి మా ఆఫీసర్లందరికీ కూడా నమస్కారం. మీ మిత్రులకు కూడా అందరికీ కూడా నమస్కారం. అయితే 7th నుంచి కూడా 17th వరకు ఏదైతే నిమజ్జనం గణేష్ ఉత్సవాల సెలబ్రేషన్స్ ఏదైతే మనం జరుపుకున్నామో సిటీ లోపల, ఈ 10 days కూడా, అంటే 10 days 7th నుంచి మన ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి 17th వరకు ఈ ప్రోగ్రామ్ ఏదైతుందో దాని గురించి ఈరోజు అన్ని ఏరియాస్ నేను ప్రత్యేకంగా ఎవ్రీ జోన్ లోపల, అంటే చెరువులు కానివ్వండి, బేబీ ప్రాన్స్ అరేంజ్మెంట్స్ కానివ్వండి, జిహెచ్ఎంసీ తరఫు నుంచి నిమజ్జనంకి ఏమేమైతే కావాలో అవన్నీ నేను స్వయంగా వచ్చి మా కార్పొరేటర్లతో ఇవన్నీ కూడా సందర్శించి చూసి వాళ్ళకి ఏం కావాలి, అసలు ఏంటి మేము ప్రికాషన్స్ తీసుకోవాలి అన్న ఒక ఉద్దేశంతో ఈరోజు నిన్న షేర్లింగంపల్లి జోన్ అంతా ఒక 11 lakes తిరగడం జరిగింది. మరియు బేబీ పాండ్స్ కూడా తిరిగి అక్కడ ఏం కావాలో జోనల్ కమిషనర్కి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కుక్కడపల్లి జోన్లో తిరగడం జరిగింది. ఇక్కడ కూడా ఒక 10 మేజర్ చెరువులు, అంటే ఈరోజు మేజర్ చెరువులు ఎక్కడైతే నిమజ్జనం ఎక్కువ అయ్యే ఐడల్స్, అంటే ఒక 2000 to 3000 ఐడల్స్ని కూడా నిమజ్జనం చేసే దగ్గర నేను వచ్చి సందర్శించడం జరుగుతుంది. అయితే ఇక్కడ మేజర్గా మేము అడిగేది జిహెచ్ఎంసీతో పాటు కూడా మనకు అన్ని డిపార్ట్మెంట్స్తో సమన్వయంతో, అన్ని డిపార్ట్మెంట్స్, వాటర్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానివ్వండి, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, వాటర్ డిపార్ట్మెంట్ కానీ, R&D డిపార్ట్మెంట్, ఇట్లా అన్ని డిపార్ట్మెంట్స్ని కలుపుకుంటూ అందరితో కూడా నేను మాట్లాడటం జరిగింది. సో ఎక్కడ కూడా ఏ లోటు లేకుండా ఈరోజు నిమజ్జనం చాలా సాఫీగా అందరం కూడా, చాలా ఈ పండుగ మీ అందరికీ తెలుసు చాలా ప్రత్యేకమైన పండుగ ఒక హిందువులకి. అందుకని ఇది చాలా ఆడంబరంగా మరియు సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో అందరం కూడా కలిసిమెలిసి మనం, నేను రిక్వెస్ట్ చేసే ప్రతి ఒక్క భక్తులని, నిర్వాహకులని ఒకటే, అందరూ కూడా మీరు కూడా మాతో కోఆపరేట్ చేస్తే ఇది చాలా సాఫీగా జరుగుతుంది అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఏది కూడా లోటు లేకుండా అన్నీ కూడా మా కార్పొరేటర్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆల్ ద ఆఫీసర్స్ వాళ్ళు కూడా పనిచేస్తారు. మళ్ళీ ఒకసారి
ఇవన్నీ ఇప్పుడు ఈ రోజు చూస్తున్నాను. అంటే సర్టెన్ ఇన్స్ట్రక్షన్స్ మేము ఒక చెక్ లిస్ట్ లాంటిది చేసుకున్నాము. ఏది చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూట్ ఉంటుంది, మాకు వినాయకుడు వచ్చే రూట్స్ ఉంటాయి. ఆ రూట్ లోపల ట్రీ ప్రూనింగ్ కానివ్వండి, రోడ్ ప్యాచ్ వర్క్ కానివ్వండి, ఇట్లాంటి అంటే ఎట్లాంటి ఆటంకం కూడా ఒక వినాయకుడిని తెస్తుంటే నిమజ్జనానికి ఆటంకాలు రాని విధంగా మేము చూసుకుంటాము తప్పకుండా. అండ్ ఆఫ్ కోర్స్ మా కార్పొరేటర్స్ కూడా సహకరిస్తారు. ఏ డివిజన్లో ఆ కార్పొరేటర్స్ కూడా ఉండి పర్యవేక్షిస్తుంటారు. సో మళ్ళీ ఒకసారి ఇవన్నీ ఈసారి కూడా స్పెషలీ బేబీ పాండ్స్ లోపల ఏదైతే 2,000 పడతాయో 3,000 పడతాయో ఇమీడియట్గా ఎక్కడైతే తీస్తుంటారో ఇమీడియట్గా తీసేయడం జరుగుతుంది. తీయంగానే కూడా మేము జవహర్ నగర్కి పంపించేస్తూ ఉంటాము. మళ్ళీ డీవాటరింగ్ చేస్తారు, మళ్ళీ అగైన్ దాన్ని రీసైకిల్ చేసి వాటర్ మళ్ళీ పాండ్ లోపల కూడా నింపడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్